హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను నా దగ్గర ఉన్న కొన్ని బ్లౌజెస్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది నా ఫస్ట్ బ్లౌజ్ అండి, ఆరెంజ్ కలరు. దీని శారీ అంతా కూడా ఇలాగే ఉంటుంది. రన్నింగ్లో వచ్చింది బ్లౌజు. దానికి నేను బోట్ నెక్ పెట్టించాను, హ్యాండ్స్ వచ్చి పైకి పెట్టించాను. వెనక కొంచెం డైమండ్ షేప్లో బ్యాక్ సైడ్ అట్లా పెట్టించి ఒక చిన్న లేస్ వేయించాను. కొంచెం సింపుల్గా ఉంటుంది, అలానే మామూలు బ్లౌజ్ అయితే కాదు. వెనుక చూసారా ఎంత బాగుందో, రౌండ్ లేస్ వేయించాను. గోల్డ్ కలర్ హ్యాండ్స్కి వచ్చింది కదా బార్డరు, అందుకోసం గోల్డ్ కలర్ లేస్ వేయించాను. ఇంకా పైపింగ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ అండి, బ్లూ అండ్ సిల్వర్ చిన్న చిన్న బుట్టీస్ వచ్చాయి. దీని శారీ వచ్చేసి పింక్ కలర్ అండి. వెనుక చూసారా డైమండ్ షేప్లో ఒక 4 అలా వెనుక బ్యాక్ సైడ్ అట్లా పెట్టించాను. మధ్యలో అక్కడక్కడ బటన్స్ ఇచ్చారు, సిల్వర్ కలర్ బటన్స్. ఇది వచ్చి బోట్ నెక్ పెట్టించాను, ఫ్రంట్ హుక్స్. ఇంకా హ్యాండ్స్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ వచ్చాయి. ఇంకా పైపింగ్ సిల్వర్ కలర్ పైపింగ్ వేయించాను, ఎందుకంటే సిల్వర్ బుట్టీస్ ఉన్నాయి కదా, అందుకోసము సిల్వర్ పైపింగ్ వేయించాను. చాలా బాగుంటుంది వేసుకుంటే. దీనికి శారీ కలర్ పైపింగ్ అయినా వేయించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ అండ్ బ్లాక్ శారీ, కూడా గ్రీన్ బ్లాక్ ఉంటుంది. నెక్స్ట్ టైం శారీస్ కూడా చూపిస్తాను. ఇప్పుడు వెనక చూసారా అలా పెట్టించాను. శారీ క్లాత్ తీసుకొని అలా రిబ్బన్ లాగా పెట్టించాను. ఇంకా బ్లాక్ కలర్ పైపింగ్, పొడవుగా హ్యాండ్స్ పెట్టించాను. ఎక్కువ పొడవు హ్యాండ్స్ ఉంటాయండి నావి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అలా పైపింగ్ బ్లాక్ కలర్తో పైపింగ్ వేయించాను. చాలా బాగుంటుంది ఈ శారీ కూడా. నెక్స్ట్ టైం శారీ కూడా చూపిస్తాను. ఇది పొడవు హ్యాండ్స్ భలే ఉంది కదా, వెనుక డిజైను సింపుల్గా ఉంటుంది, ఓవర్ లేకుండా. నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్, ప్యారెట్ గ్రీన్ బ్లూ కలరు చూసారా, లీఫ్ డిజైన్ సింపుల్గా ఉంటుంది. ఇంకా అక్కడక్కడ అద్దాలు దాంతో స్టిచ్ చేయించాను థ్రెడ్తో. ఇంకా ఫ్రిల్ హ్యాండ్స్ అండి, రఫెల్ హ్యాండ్స్ అంటారు కదా అవి. లోపల క్లాత్తో కూడా హ్యాండ్ పెట్టించానండి, మనం కొంచెం కంఫర్ట్ కోసం. అవసరం లేదంటే తీసేసుకోవచ్చు, ఉంటే బాగుంటుందని పెట్టించాను. అలా 2 సైడ్స్ రఫెల్ హ్యాండ్స్, ఫ్రంట్ హుక్స్. భలే ఉంది కదా, చాలా బాగుంటుందండి వేసుకున్నప్పుడు. దీని శారీ కూడా ఇలాగే ఉంటుంది, రన్నింగ్లో వచ్చింది బ్లౌజు. ఫ్రంట్ హుక్స్, బ్యాక్ సైడ్ లీఫ్. కట్టుకున్నప్పుడు మాత్రం అద్దరిపోతుందండి. నెక్స్ట్ వచ్చేసి స్కై బ్లూ అండ్ సిల్వర్ శారీ కూడా సేమ్ ఇట్లే ఉంటుంది. ఇది కూడా రన్నింగ్ బ్లౌజు. దీనికి అంతే, ఇలా కొంచెం సింపుల్గా డిజైన్ పెట్టించాను. మామూలు బ్లౌజ్ కాకుండా అలా కొంచెం డిజైన్ అట్లా పెట్టిస్తాను అంతే. ఆ బటన్స్ చూసారా, సిల్వర్ కలర్ బటన్స్ సూపర్గా ఉన్నాయి కదా. సిల్వర్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ అంతా అలా బటన్స్ పెట్టించాను. ఇంకా హ్యాండ్స్కి వచ్చేసి పైపింగ్, ఫ్రంట్ హుక్స్, ఫ్రంట్ సైడ్ కూడా పైపింగ్ ఉంది. ఇది కూడా చాలా బాగుంటుంది. దీని శారీ కూడా నెక్స్ట్ టైం చూపిస్తాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి యాష్ కలర్, బూడిద కలర్లో చిన్న చిన్న బుట్టాస్ వచ్చాయి వైట్ కలర్లో. ఇది కూడా అంటే అండి ఫ్రంట్ బోట్ నెక్, ఇంకా పొడవు హ్యాండ్స్, ఇంకా థ్రెడ్ పెట్టించాను. డైమండ్ షేప్లో ఉంది వెనక, ఇది డిజైను డైమండ్ షేప్లా కనిపిస్తుంది. వేసుకున్నప్పుడు నీట్గా కూర్చుంటాయండి. చూసారా ఎంత బాగుంది కదా. ఇది కూడా రన్నింగ్ బ్లౌజే, శారీ కూడా సేమ్ ఇట్లనే ఉంటుంది. ఈ శారీస్ అన్నీ ఒకసారి చూపిస్తానండి. చూసారా డైమండ్ షేప్, నీట్గా కూర్చుంటుంది కట్టుకున్నప్పుడు. ఇవన్నీ 1 ఇయర్ బ్యాక్ వండి బ్లౌజులు. నెక్స్ట్ వచ్చేసి పింక్ కలరు గోల్డ్. దీని శారీ వచ్చేసి కొంచెం ఆరెంజ్ కలర్లో ఉంటుంది. పళ్ళు వచ్చి పింక్, అందుకోసం పింక్ బ్లౌజ్ ఇచ్చారు. దీనికి చూసారా పొడవు హ్యాండ్స్, కోల్డ్ షోల్డర్ అంటారు కదా, చిన్నగా హోల్ పెట్టించాను. చాలా బాగుంటుంది. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి కొంచెం స్క్వేర్ షేప్లో ఉంటుంది. ఇంకా పైపింగ్,
ఇది బ్యాక్ హుక్స్ అండి. బ్యాక్ హుక్స్ అట్లనే ఇంకా డైమండ్ షేప్లో వస్తుంది బ్యాక్ సైడ్ హుక్స్. ఇంకా పైపింగ్ గట్ల థ్రెడ్ అట్లా స్క్వేర్ షేప్ వస్తుంది. పొడవు హ్యాండ్స్ ఇంకా పైపింగ్ వేయించాను. ఇది కూడా చాలా బాగుంటుందండి. ఈ శారీస్ అన్నీ వీలైతే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్. ఇది కూడా అంతే అండి. పొడవు హ్యాండ్స్ దగ్గర బార్డర్ ఉంది కదా, శారీ అంతా అలాగే ఉంటుంది. ఇది కూడా రన్నింగ్లోనే వచ్చింది. ఇంకా శారీలో బ్లూ ఉంటే ఆ బ్లూ క్లాత్ తీసుకొని వెనుక డిజైన్ పెట్టించాను పైపింగ్ వేయించి. వెనుక లడీ భలే చిన్నగా వేశారండి. బాగా స్టిచ్ చేశారు. ఫినిషింగ్ చాలా బాగుంటుంది. ఇంకా దీనికి సైడ్ హుక్స్ పెట్టించానండి. ఫ్రంట్ బోట్ నెక్ వెనుక డిజైన్ ఉంది కదా, అందుకోసం సైడ్ హుక్స్ పెట్టించాను. కొన్ని బ్లౌజులకి ఇట్లా సైడ్ హుక్స్ పెట్టిస్తే ఫినిషింగ్ బాగుంటుందండి. వేసుకున్నప్పుడు కూడా బాగుంటాయి. అలా రౌండ్గా వచ్చింది. రౌండ్ పైపింగ్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ అండి. వైట్ లైన్స్ వచ్చాయి మధ్యలో. దీని శారీ వచ్చేసి ఫుల్ వైట్ ఉంటుంది. మధ్యలో అక్కడక్కడ డాల్స్ ఉంటాయి, బ్లాక్ కలర్ డాల్స్. చాలా బాగుంటుంది శారీ. నెక్స్ట్ టైం చూపిస్తాను. ఇంకా హ్యాండ్స్ పైకి పెట్టించాను. ఆ మధ్యలో చిన్న చిన్నగా వైట్ డిజైన్ పెట్టించాను. ఇంకా ఇది ఫ్రంట్ బోట్ నెక్ చిన్నగా పైపింగ్ వేయించాను. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చి ఇలా స్క్వేర్ షేపు పైన బటన్ పెట్టించాను. చూసారా భలే ఉంటుంది. ఇంకా వెనక సైడ్ ఇట్లా స్క్వేర్ వచ్చేసింది. ఇంకా హ్యాండ్స్కి పైన బోట్ నెక్ దగ్గర పైపింగ్ పెట్టించాను వైట్ కలర్తో. చాలా బాగుంటుంది. డిజైన్ సింపుల్ డిజైన్ అండి, ఓవర్ లేకుండా. కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ అండ్ బ్లాక్. ఇంకా బ్లాక్, ఇది శారీ అంతా ఎక్కువ బ్లాక్ వచ్చింది. ఇంకా హ్యాండ్స్ వచ్చేసి పొడవు పెట్టించేసాను. ఇంకా ఇది అంతే బోట్ నెక్, ఎక్కువ బోట్ నెక్ ఉన్నాయి. ఇంకా వెనుక డైమండ్ షేప్ వస్తుంది. అలా థ్రెడ్, బ్లాక్ కలర్ థ్రెడ్ ఇచ్చాను. అలా థ్రెడ్ కట్టుకున్నప్పుడు డైమండ్ షేప్ నీట్గా కనిపిస్తుంది. బ్యాక్ హుక్స్, పొడవు హ్యాండ్స్ చాలా బాగుంటుందండి. దీని శారీ కూడా చాలా బాగుందండి. ఖచ్చితంగా అన్నీ ఒకసారి వీడియో చేస్తాను. కట్టుకుంటే మాత్రం సూపర్గా ఉంటాయి. చూసారా అట్లా డైమండ్ షేప్ వస్తుంది. చాలా బాగుంటుందండి. కొన్ని బ్లౌజులకి థ్రెడ్ ఉంటేనే కంఫర్ట్గా ఉంటుందండి. కొన్ని బటన్స్ వేసుకున్నప్పుడు టైట్గా అనిపిస్తాయి. థ్రెడ్ అయితే కొంచెం లూజ్ చేసుకోవచ్చు కాబట్టి బాగుంటుంది. ఎవరి కంఫర్ట్ వాళ్ళు. నేనైతే కొంచెం ఎక్కువ థ్రెడ్డే పెట్టించుకుంటాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.